హాయ్ అండి, వెల్కమ్ టు రూపా టెట్ అండ్ డిఎస్సి. మనము లాస్ట్ వీడియోలో 5th క్లాస్ నుంచి 2 లెసన్స్ చూసాము. జంతువులు మన జీవనాధారము, వ్యవసాయము, పంటలు చూసాము. ఇప్పుడు మనం చెట్లను పెంచుదాము చూద్దాము. చూడండి, నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. సో నోట్స్లో చూద్దాము. మనం చెట్లను పెంచుదాము. భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 1/3 అంటే 33% ఉండాలి. కానీ మన దేశంలో ప్రస్తుతము మొత్తం భూభాగంలో 21% మాత్రమే అడవులు ఉన్నాయి. మొక్కలు పెరగడానికి నీరు, సూర్యకాంతి, సారవంతమైన నేల అవసరము. సో మొక్కలు తమ కోసమే కాకుండా మిగిలిన సమస్త జీవులకు కూడా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే మొక్కలను మనం ఉత్పత్తిదారులని అంటాము. మామిడి, చింత, మర్రి, నారింజ వంటి పెద్ద పెద్ద వృక్షాలను చిన్న చిన్న కుండీలలో పెంచుతారు. వీటిని బోన్సాయి లేదా వామన వృక్షాలు అంటారు. ఈ విధంగా పెంచడము జపాన్ దేశపు సంప్రదాయ కళ. డాంబర్ పూసిన కర్రకు చెదలు పట్టదు. మొక్కకు 3 వైపులా ఈ కర్రలను పాతి దానికి జాలిని చుట్టి మొక్కను రక్షించవచ్చు. చెట్టుకు చీడ పట్టినప్పుడు వేప పిండిని నీటిలో 5 రోజులు నానబెట్టి ఆ నీటిని చెట్టుకు చల్లి మిగిలిన పిండిని చెట్టు మొదల దగ్గర వేసినట్లయితే చీడ వదిలి చెట్టు బలంగా పెరుగుతుంది. మన పాఠశాలలో చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారు గ్రామాల్లో పాఠశాల ద్వారా పనిచేస్తున్నారు. వీరి కాన్సెప్ట్ ఏంటి అని అంటే 1,000 మొక్కలు నాటించడము. అయితే వీరు ఒక్కొక్క విద్యార్థికి 5 మొక్కల చొప్పున సో 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటారు. పచ్చదనానికి మారుపెరుగు నిలిచి ఇటీవల హరిత పాఠశాల అవార్డు పొందిన పాఠశాల గడ్డంపల్లి. ఇది నాగర్ కర్నూలు జిల్లా తిలకపల్లి మండలంలోని ఒక పాఠశాల. పర్యావరణాన్ని పచ్చదనంతో నింపడానికి పాఠశాల కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అందించిన మొక్కలను శ్రద్ధగా నాటి అవి బాగా ఎదగడానికి జాగ్రత్తలు తీసుకొని సంరక్షించి ప్రకృతి సంరక్షణ పట్ల శ్రద్ధ కనపరిచిన విద్యార్థులకు వనప్రేమ పురస్కారము మరియు మెడల్తో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సత్కరిస్తుంది. పాఠశాలను పచ్చదనంతో నింపడం, పర్యావరణాన్ని సంరక్షించడం, పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని ఆస్వాదించడం, శ్రమ విలువను గుర్తించడం, వాతావరణ కాలుష్యాన్ని గుర్తించడం, దీని గురించి తెలియజేయడం, గ్రామస్తులకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం వంటివి నేషనల్ గ్రీన్ కోర్ ఏర్పడింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసము నగరాలకు, పట్టణాలకు వలస వెళ్తున్నారు. అందువల్ల 67% మంది జనము నగరాల్లో పెరగడం జరిగింది. దీనివల్ల అక్కడ ఉన్న వ్యర్థ పదార్థాల సమస్య కూడా పెరిగింది. సో వ్యర్థ పదార్థాలను తొలగించడానికి మనము సేంద్రియ ఎరువులు అనేది తయారు చేయడం వల్ల కొంత మేరకు ఈ వ్యర్థ పదార్థాలను తగ్గించి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. కల్తీ కూరగాయలు తినడం వల్ల రక్తపోటు, మధుమేహం అంటే షుగర్ వ్యాధి, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. సో ఇక్కడ ఒక కొటేషన్ ఇచ్చారు చూడండి. వ్యాధులకు ఖర్చు పెట్టకు వేలు, వేప మొక్కలు పెంచుట మేలు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వృక్షాలను నాటమని చెప్తున్నాడు ఇక్కడ. అయితే వేప మొక్క అనేది అన్ని విధాల మెడిసిన్ అన్నమాట. మనకు వేప చెట్టు నుంచి బెరడు, వేర్లు, ఆకులు, కాయలు ప్రతి ఒక్కటి మనకు యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ అండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.